ప్రతి జీవి జీవితం ఆకలి పోరాటంతోనే మొదలవుతుంది. భూమిపైనున్న ప్రతి జీవి కేవలం ఆకలి తీర్చుకోవడం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి మనిషి తాను తన కుటుంబం ఆకలి తీర్చేందుకు శ్రమిస్తూనే ఉంటాడు. అంటే ఈ ఆకలి ఎంత శక్తివంతమైందో అర్థమవుతుంది. అలాంటి ఆకలి ఒక ప్రపంచ చరిత్ర సృష్టించింది. ఒక వ్యక్తి తన ఆకలి తీర్చుకోవడం కోసం చేసిన చిన్న ప్రయోగం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే అత్యంత ఖరీదైన లావాదేవీగా నిలిచింది. 2010 మే నెలలో ఫ్లోరిడాకు చెందిన లాస్లో హెన్యేజ్ ఇంటర్నెట్ ఫోరంలో ఒక ఆఫర్ ఇచ్చారు. తనకు 2 పెద్ద పాపా జాన్స్ పిజ్జాలు ఆర్డర్ చేసి పంపిస్తే 10,000 బిట్ కాయిన్లు ఇస్తానని ప్రకటించాడు. దీనికి స్పందించిన జెరీమీ స్టెడ్వెంట్ అనే మరో యూజర్ $25 ఖర్చుతో లాస్లో కోరిన పిజ్జాలను చిరునామాకు పంపించారు. వెంటనే లాస్లో 10,000 బిట్ కాయిన్స్ ను ఆయనకు పంపారు. అలా చరిత్రలో తొలిసారి బిట్ కాయిన్ ద్వారా లావాదేవీ జరిగింది. దీనికి గుర్తుగా ఏటా మే 22న ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో ప్రియులు బిట్ కాయిన్ పిజ్జా డేను ఘనంగా జరుపుకుంటారు. అయితే నాటి 10,000 బిట్ కాయిన్ల ధర నేటి మార్కెట్లో ఏకంగా 7,400 కోట్లకు పైమాటే. ఈ సందర్భంగా అందరూ నాటి పిజ్జాల కొనుగోలు ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. ఈ లావాదేవీ కేవలం ఒక మీమ్ కాదు, కేవలం ఇంటర్నెట్ కోడ్ గా ఉన్న బిట్ కాయిన్ ను నిజ ప్రపంచ కరెన్సీగా మార్చిన చారిత్రాత్మక ఘట్టం. ఎలాంటి బ్యాంకులు, పేమెంట్ గేట్వేలు లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకంతో జరిగిన ఆ వ్యాపారమే నేటి $1 ట్రిలియన్ క్రిప్టో పరిశ్రమకు పునాది వేసింది. 16 ఏళ్ల ఈ ప్రస్థానంలో బిట్ కాయిన్ డిజిటల్ బంగారంగా ఎదిగింది. అమెరికాలో స్పాట్ బిట్ కాయిన్ ETFల ఆమోదంతో వాల్ స్ట్రీట్ దిగ్గజాలు, ప్రభుత్వాలు సైతం దీనివైపు మొగ్గు చూపుతున్నాయి. భారత్లోనూ దీని క్రేజ్ విపరీతంగా పెరిగింది. ప్రపంచంలోని మొత్తం బిట్ కాయిన్లలో దాదాపు 5% భారతీయ ఇన్వెస్టర్ల వద్ద ఉన్నట్లు అంచనా. ఒకప్పుడు కేవలం ట్రేడర్లకే పరిమితమైన క్రిప్టో ఇప్పుడు యువ ఉద్యోగులకు దీర్ఘకాలిక పెట్టుబడి ఆప్షన్ గా మారింది. అయితే బిట్ కాయిన్ లో పెట్టుబడి పెట్టడం ఇప్పటికీ రిస్క్ తో కూడుకున్నదే. గతంలో ఇది ఎన్నోసార్లు కుప్పకూలింది, అయినప్పటికీ ప్రతిసారి పుంజుకుంది. అందుకే నిపుణులు పూర్తి అవగాహనతో తమ పోర్ట్ఫోలియోలో చిన్న భాగంగా మాత్రమే క్రిప్టోలో పెట్టుబడి పెట్టాలి అని సూచిస్తున్నారు. ఆకలితో ఉన్న ఒక ప్రోగ్రామర్ ఇంటర్నెట్ డబ్బుతో భోజనం కొనడం, తెలియకుండానే ఆర్థిక చరిత్రను మార్చడం, టెక్నాలజీ ప్రపంచాన్ని ఎంత వేగంగా మార్చగలదో చెప్పడానికి ఈ పిజ్జా కథే ఒక నిదర్శనం.